మరిన్ని రాష్ట్రవ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రకృతి ఒడిలో కొత్త జీవులు పుట్టడం జీవ పరిరక్షణకు కొత్త బలం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో 12 రకాల జంతువులు, పక్షులు, 128 కొత్త జీవాలకు జన్మనివ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి నిమ్మల రామానాయుడు మున్సిపాలిటీలో పారిశుధ్య పనులను ఆకస్మికంగా పరిశీలించారు. మంత్రాలయం పర్యటనకు వెళ్తూ పట్టణంలో అతిథి గృహంలో బస చేశారు. మంత్రి రహదారిపై మార్నింగ్ వాకింగ్ చేస్తూ పారిశుధ్య పనులు పరిశీలించారు. మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా ఓ కంపెనీలో నాసిరకం టమాటో విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోయినట్లు అనంతపురం జిల్లా కంబదూరుకు చెందిన రైతులు ఆందోళన చెందారు. 2.5 ఎకరాలు టమాటో పంటను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదన్నారు. మార్కెట్కు తరలించగా నాణ్యత సరిగా లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేదని వాపోయారు. నాసిరకం విత్తనాలు సరఫరా చేసినట్లు తేలితే సంబంధిత సీడ్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బి ఎర్రగుడి వద్ద అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 9 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 4 నిందితులు లక్కిరెడ్డిపల్లి, ఒకరు కుప్పంకు చెందిన వారిగా రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఆటోలో చిక్కుకున్నారు. చిక్కుకున్న 2 నరసన్నపేట ఎస్ఐ గణేష్ చొరవతో బయటకు తీశారు. క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కర్నూలు నగరంలో 2 పోలీసుల ఇళ్లలో దొంగతనం జరిగింది. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో ఏపీఎస్పీ 2వ పట్టాలానికి చెందిన విశ్రాంత ఆర్ఎస్ఐ సుబ్బయ్య, హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంటిలో వేర్వేరుగా చోరీ జరిగింది. మహేష్ ఈ నెల 22న నంద్యాల జిల్లా తూడిచెర్ల వెళ్లగా ఆయన ఇంట్లో చోరీ జరిగినట్లు స్థానికులు గుర్తించి సమాచారం ఇచ్చారు. 23 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలు చోరీ జరిగింది. ఆర్ఎస్ఐ సుబ్బయ్య ఇంట్లోని 5 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు 30,000 రూపాయల నగదు దోచుకున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 2,11,00,000 నగదుతో పాటు 60 గ్రాముల బంగారం, 5.25 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 21 రోజులకు సంబంధించిందని ఈవో తెలిపారు. భక్తుల రాక పెరగడంతో రానున్న రోజుల్లో మరింత ఆదాయం పెరుగుతుందన్నారు. భక్తులు ఇబ్బందులు రాకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.